మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఈ నెల నుండి రద్దు చేయడం తెలిసిందే. అయితే పేద ప్రజలకు ఇంటింటికి రేషన్ అందించే పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం పునఃపరిశీలించాలని నంద్యాల జిల్లా స్పోక్ పర్సన్ మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ కోరారు. ఈ మేరకు స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎండియు వ్యవస్థను కొనసాగించాలని కోరుతూ ఎండియులకు మద్దతు తెలియజేస్తూ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, డాక్టర్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను, మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బందిని తొలగించడం, ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయడం వంటి అనేక కార్యక్రమాలను లేకుండా చేయడం జరిగిందని అన్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం ద్వారా పేదలందరికీ ఇంటి వద్దకే రేషన్ అందజేసేవారని, నేడు ఈ విధానాన్ని రద్దు చేయడం ద్వారా మరోసారి పేదలకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం పునఃపరిశీలించాలని, పునరుద్ధరించాలని కోరారు. అలాగే ఎండిఈలు మరియు వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతారని, రోడ్డున పడతారని వాపోయారు. వైఎస్ఆర్సీపీ ఎండిఈలకు మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల, మంచి మాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజల్ని మభ్యపరిచి, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒకటి చెప్పి ఈరోజు ఎన్నో రకాలుగా గత ప్రభుత్వం తీసుకున్న పారదర్శకమైన నిర్ణయాలను ఈరోజు వ్యతిరేకిస్తూ మొదటిగా వాలంటీర్ వ్యవస్థను రద్దుపరిచి దాదాపుగా 3 లక్షల మంది నిరుద్యోగులను రోడ్డున పడేసిన పరిస్థితి. అలాగే 30,000 మంది దాదాపు మద్యం దుకాణాల్లో పనిచేసే వాళ్ళను ఈరోజు ఉద్యోగాల నుంచి తీసివేసి బయటపడాల్సిన పరిస్థితి. ఆ విధంగా ఇంటింటికి రేషన్ ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేద ప్రజలకు ప్రతి గడపకు రేషన్ చేరాలి, ప్రతి ఇంటికి రేషన్ అందరికీ అందుబాటులోకి రావాలి అని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక విప్లవాత్మకంగా వాహనాలు ఏర్పాటు చేసి ప్రతి గడపకు తను కోరుకున్న ఏదైతే ప్రజలకు చందాలని కోరుకున్నాడో, గ్రామ స్వరాజ్యం గాంధీజీ గారు ఏదైతే చెప్పారో ఆ స్వరాజ్యాన్ని ప్రతి గడపకు చేర్చాలని ఎన్నో పథకాలను గడపకు చేర్చే విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నంద్యాలలో కూడా రేషన్ వెహికల్స్ గౌరవ మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వాహనాలు అందించడం, రేషన్ వెహికల్స్ను అందజేసి వారందరికీ కూడా వారి కుటుంబాలకు ఏర్పాటు చేసి ఈరోజు గత 5 ఏళ్ళుగా రేషన్ను ప్రతి గడపకు చేర్చడం జరుగుతోంది. అటువంటి జరుగుతున్న పరిస్థితుల నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, నిర్ణయానికి లోబడి ఈరోజు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఎండిఈలు ఎవరైతే వెహికల్స్ తీసుకుని ఇంటింటికి గడపకు రేషన్ అందజేస్తున్నారో వారి కడుపులు కొడుతూ వారిని పుట్టకూటిని తీసేస్తూ ఈరోజు ఆ వ్యవస్థను తీసివేసి మీరు మళ్ళీ రేషన్ కార్డ్స్ తీసుకొని స్టోర్లకు వెళ్ళి తీసుకోండి అని చెప్పడం దుర్మార్గమైన చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రతి పేదవాడికి చేరాలని, రేషన్ అందరికీ అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము ముందుకు అది కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది లేకపోవడం వల్ల ఈరోజు అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. అలాగే గతంలో చూసినాం రేషన్ డీలర్లు రేషన్ అందజేయక ప్రతి చోట కూడా కంప్లైంట్ ఉండే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా రేషన్ అందే విధంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితి నుంచి మళ్ళీ సేమ్ పాత పరిస్థితి తీసుకుని వచ్చే విధంగా మళ్ళీ రేషన్ డీలర్లు గతంలో జరిగిన అవే పొరపాట్లు జరుగుతాయేమో అనే ఉద్దేశాన్ని కూడా మేము తెలియజేసుకున్నాం. ఎందుకంటే ప్రతి గడపకు చేరాలంటే మన సందుకు కూడా వెహికల్ పోయే విధంగా ఆ రోజు డిజైన్ చేసి దాదాపుగా ప్రతి ఊర్లో కూడా వెహికల్స్ పెట్టి రేషన్ అందజేయడం జరిగింది. ఇప్పుడేమో ఈ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఎండిలకు న్యాయం చేయాలని, పేదవాడికి రేషన్ ఏదైతే అందే విధంగా చేయాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. ఆ లక్ష్యం నెరవేరే దిశగా జరుగుతున్నప్పుడు దాన్ని రద్దుపరిచి ఈరోజు పాత వ్యవస్థను తీసుకొని వస్తామని చెప్పడం చాలా ఆశాస్పదమైన విషయంగా మేము తెలియజేస్తున్నాం. రాబోయే దినాల్లో ప్రతి వ్యవస్థ మీద కూడా ఈ విధంగా దాడి చేస్తూ ప్రతి వ్యవస్థను నాశనం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశారు, మద్యం షాపుల్లో పనిచేసే వాళ్ళవి తీసేశారు. ఇప్పుడు రేషన్ ఎండీలను కూడా ఈ విధంగా చేసే పరిస్థితి జరుగుతుంది. అంటే ఈ విధంగా చేయడం వల్ల కూటమి ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంది, ఏం చేయాలనుకుంది?
కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచన విధానం వల్ల పేద ప్రజలు నష్టపోయే పరిస్థితి. ఆ విధంగానే వాలంటీర్ వ్యవస్థ పోయింది, విద్యార్థులకు, పేద విద్యార్థులకు మరి స్కూళ్ళలో బట్టలు ఇచ్చే ఆ వ్యవస్థను తీశారు, తల్లికి వందనం అని చెప్పి అవి కూడా తీసేశారు. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యవస్థను కూడా నాశనం పరుస్తూ, ఓన్లీ ప్రతి వ్యవస్థను కూడా ప్రతి దానికి కూడా ఒక రేట్లు పెట్టి, ప్రతి ఆఫీసులో కూడా ఒక రేట్లు పెట్టి ఈరోజు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చిన్న. రాబోయే దినాల్లో ప్రజలు మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మరీ మరొకసారి ఆలోచన చేసుకొని తప్పకుండా పేద ప్రజలకు ఈ రేషన్ వ్యవస్థను ప్రతి గడపకు చేర్చే విధంగా మరి పునరాలోచన చేసి మంత్రివర్గం తప్పకుండా మంచి నిర్ణయాన్ని, సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాలని. ఎందుకంటే ఈరోజు వాళ్ళు డబ్బులు కట్టి, వెహికల్ తీసుకున్న వారు డబ్బులు కట్టి ఈరోజు వారికి ఎన్ని ఇబ్బందులున్నా మరి 30% గత ప్రభుత్వం మరి వాళ్ళకు పేదవారికి అవకాశం ఇచ్చింది, 30% రాయితీని ప్రకటించింది. వాటిని చేయలేకపోవడం, ఈరోజు చేయకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి దయచేసి మరొకసారి పునరాలోచన చేసి ఈ ప్రభుత్వం మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం. అంతేకాకుండా పేదవానికి ఏదైతే ఇబ్బందులు మరి కల్పిస్తున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మరి తీసివేసి పేద ప్రజలకు తప్పకుండా కూడా ప్రతి గడపకు చేరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న సంస్కరణలని కొనసాగించే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమైతే మన మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎండీలకు మా పూర్తి మద్దతును మేము ప్రకటిస్తున్నాం. దాన్ని తప్పకుండా కొనసాగించే విధంగా మేము కూడా కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా మళ్ళీ దేశంలో, రాష్ట్రంలో మళ్ళీ కరోనా మొదలయ్యే పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే మరి గవర్నమెంట్, సెంట్రల్ అయితేనేమి స్టేట్ అయితేనే కూడా ఒక జీవోను పాస్ చేయడం జరిగింది. మెడికల్ వారు కూడా కరోనా మళ్ళీ వచ్చినప్పుడు మాస్గా, అంటే ప్రార్థనలు జరగడం కానీ గుంపులుగా ఉండడం అని ఉండే పరిస్థితులను వ్యతిరేకిస్తుంది ప్రభుత్వం కూడా. అటువంటి సమయంలో వాళ్ళే జీవో ఇచ్చి మళ్ళీ వాళ్ళే ఈ వ్యవస్థను రేషన్ షాపుల దగ్గరనే కొనసాగిస్తామని చెప్పడం, మళ్ళీ ఇబ్బందులు ప్రజల్లో కొత్త అనుమానాలు రేకెత్తించకుండా దయచేసి ఈ నిర్ణయాన్ని పునరాలోచించి మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.